లాస్ట్ 24 అవర్స్ లో వరల్డ్ వైడ్ గా ఏం జరిగిందో తెలుసా? ఈ వీడియోలో ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి, వాటితో పాటు ఒక చిన్న కుర్రాడు కేవలం 39 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 4 crores 4 కోట్లు సంపాదించాడు అనమాట. అది ఎలా సంపాదించాడు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వాటితో పాటు ఇలాంటి చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్లు ఇంపార్టెంట్ మిగులు, మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వెళ్తుంది. సో అప్పుడు అందరూ ఈ వీడియోని చూస్తారు. సో వెంటనే లైక్ చేయండి. మీరు చేశారు కదా, డన్ డన్. ఈ లాస్ట్ 24 అవర్స్ లో, గడిచిన లాస్ట్ 24 అవర్స్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరిగింది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది చూస్తే, ఈ పెహల్గాం ఇన్సిడెంట్ కి సంబంధించి ఉగ్రవాదులకి సహకరించారని ఇంతియాజ్ అనే వ్యక్తిని ఆర్మీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఉగ్రవాదుల స్థావరాలు ఉంటాయి కదా, సో వాటిని గుర్తించేందుకు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఇతన్ని తీసుకెళ్తున్నాడు అనమాట. అయితే మార్గ మధ్యలో ఎలాగోలా తప్పించుకున్నాడు అతను ఆర్మీ నుంచి. తప్పించుకున్న వెంటనే పక్కలో ఉన్న నదిలోకి దూకేసాడు అనమాట. సో దూకిన వెంటనే అతను చనిపోయాడు. పాకిస్తాన్ కి మరో దెబ్బ తగిలింది. అదేంటంటే ఆల్రెడీ సింధు జలాలకు సంబంధించిన డ్యామ్స్ ను క్లోజ్ చేశారు. ఇప్పుడు చీనాబ్ నది డ్యామ్స్ ను కూడా క్లోజ్ చేశారు అనమాట. పాకిస్తాన్ కి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ గానీ ఇంపోర్ట్స్ గానీ బ్యాన్ చేసింది అనమాట. సో అక్కడికి ఎటువంటి ఎక్స్పోర్ట్స్ గానీ ఇంపోర్ట్స్ జరగకూడదు అని చెప్పి నిషేధించింది. పాకిస్తాన్ సినిమాలు ఇండియాలో ఆడటం నిషేధించింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియన్ సినిమాలను నిషేధించారు అనమాట. అక్కడ ఆడటం నిషేధించారు. సో ఆ విధంగా వీళ్ళు మన ఇండియా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు కూడా మక్కీకి దించారు. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సివిల్ మార్క్ డ్రిల్ ను నిర్వహించాలని ఆదేశించింది. ఈ సివిల్ మార్క్ డ్రిల్ అంటే ఏంటంటే, ఏదైనా శత్రు దేశాలు అంటే మన ఇండియాలో దాడి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలని వాటి గురించి ప్రజలకి అవగాహన ఇవ్వడమే ఈ సివిల్ మార్క్ డ్రిల్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇండియన్ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పనికిరావు. కేవలం బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఇండియన్ పౌరసత్వం నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. సో దాన్ని బట్టి చూస్తే మనకు కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే టికెట్లకు సంబంధించి ఒక కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. అదేంటంటే, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు ఏసీ బోగీలో గానీ స్లీపర్ బోగీలో గానీ ఎక్కడం నిషేధం అనమాట. వాళ్ళు ఆ బోగీలో ఎక్కకూడదు. ఇన్ కేసు వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉండి వచ్చినా కూడా వాళ్ళు కంపల్సరీ అన్రిజర్వ్డ్ టికెట్ తీసుకొని మరి కేవలం ఈ అన్రిజర్వ్డ్ గానీ జనరల్ బోగీలో మాత్రమే ఎక్కాలన్నమాట. ఇన్ కేసు మీరు ట్రైన్ జర్నీనే చేయాలి అని అనుకుంటే ఒక 2 months ముందే బుక్ చేసుకోండి. ఇంతకు ముందు ఇది 6 months ముందు బుక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉండేది, కానీ ఇప్పుడు 2 months కి తగ్గించారనమాట. సో ఇన్ కేస్ మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఈ 2 months ముందే బుక్ చేయండి. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, ఇంత చేసే బదులు టికెట్ బుక్ చేసేటప్పుడే సీట్లు ఎలా కావాలా బుక్ అయిపోతాయి కదా, అట్లాంటప్పుడు సోల్డ్ అవుట్ అని పెట్టేస్తే సరిపోయింది కదా. ఎవరు టికెట్ బుక్ చేసుకోవడానికి రాదు కదా, టికెట్లు అయిపోయినాయని చెప్పి వాళ్ళు పాటలేదో వాళ్ళు పడతారు. కానీ ఇలాంటి రూల్ మాత్రం తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ట్రైన్ ఎక్కాలంటే ఖచ్చితంగా మళ్ళీ అన్రిజర్వ్డ్ టికెట్ తీసుకోవాల్సిందే. సో అలాంటప్పుడు ఆదాయం పోతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది మీకు తెలుసా? మూత్రం తాగితే మన ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నయమవుతాయంట. ఇది నేను చెప్తుంది కాదు, యాక్టర్ పరేష్ రావల్ చెప్తున్నాడు అనమాట. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన రీసెంట్ గా ఒక షూటింగ్ లో మోకాల నొప్పికి బాగా బాధపడుతున్నారంట, ఎక్కువ నొప్పి వచ్చిందంట. సో అందుకని అక్కడే ఉన్న ఈ అజయ్ దేవగన్ వాళ్ళ నాన్న చూసి, మీ మూత్రాన్ని ఒక 15 రోజులు తాగండి, ఆ తర్వాత మీరు చూసుకోండి, మీకు ఎటువంటి జబ్బులు అనేది ఉండవు ఒంట్లో అనేసి సలహా ఇచ్చాడంట. సో దాన్ని నమ్మేసిన ఆయన 15 రోజుల పాటు ఆయన మూత్రాన్ని బీరు లాగా తాగాడంట. సో అప్పుడు ఆ 15 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే ఆ రిపోర్ట్ చూసి డాక్టరే షాక్ అయిపోయాడంట. ఎందుకంటే ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ న్యాయమైపోయాయంట, ఏ వ్యాధులు ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాడంట. సో ఆ విధంగా ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చాడు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. డాక్టర్స్ కూడా అసలు దీన్ని నమ్మకండినే చెప్తున్నారు. సో ఇలాంటివి మాత్రం ప్రయత్నించకండి. వరల్డ్ లోనే ఫస్ట్ టైం అమెరికాలో స్ప్రెమ్ రేస్ జరిగింది. ఎరిక్ జూ, నిక్ స్మాల్ అని ఇద్దరు ఫ్రెండ్స్ స్ప్రెమ్ రేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఈ రేస్ ఎలా పెట్టారంటే, యాస్టర్ అండ్ ట్రిస్టన్ మిల్కర్ అనే ఇద్దరు వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి స్ప్రెమ్ ను కలెక్ట్ చేసి ఈ మైక్రోస్కోప్ లో ఇంజెక్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళ స్ప్రెమ్ పరిగెత్తడం మొదలెట్టింది. అలా ఎవరైతే 20 centimeters కి ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. సో అలా ట్రిస్టన్ మిల్కర్ అనే వ్యక్తి స్ప్రెమ్ ముందొచ్చింది. సో దానికి గాను అతనికి $10,000
$10,000 రివార్డ్ ను ఇచ్చారనమాట. $10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 8 lakhs రూపీస్. అయితే వీళ్ళెందుకు ఈ స్ప్రెమ్ రేస్ ని స్టార్ట్ చేశారంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో స్ప్రెమ్ క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, క్వాలిటీగా కూడా ఉండటం లేదు. అందుకనే ఈ స్ప్రెమ్ రేస్ అనేది స్టార్ట్ చేసాం. దీని నుంచి వాళ్ళ శాంపుల్స్ ని సెలెక్ట్ చేసి ఎంత హెల్దీగా ఉంది అనేది చూపించడమే మా లక్ష్యం అని చెప్పి అందుకే ఈ కంపెనీని స్టార్ట్ చేశామని చెప్పి వాళ్ళు తెలియజేశారు అనమాట. సో ఈ స్ప్రెమ్ రేస్ ని అక్కడ చూస్తున్న జనాలకి 3D యానిమేషన్ ద్వారా అందరికి చూపించారనమాట. సో దీంతో ఈ వీడియో చాలా బాగా వైరల్ అవుతుంది. మీ పార్ట్నర్ లేదా మీ వైఫ్ ముక్కు బాగుంటే ఏం చేస్తారు? మహా అయితే బాగుంది అంటారు, లేదా సైలెంట్ గా ఉండిపోతారు, లేదా అలా చూస్తూ ఉండిపోతారు అనమాట. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి వాళ్ళ భార్య ముక్కు బాగుందని చెప్పి ఏకంగా కొరికి పారేసాడు అనమాట. ఈ ఇన్సిడెంట్ వెస్ట్ బెంగాల్ లో జరిగింది. మము కాతన్ అనే ఆవిడ వెస్ట్ బెంగాల్ లో నివసిస్తుంది అనమాట. సో ఈవిడ భర్త డైలీ నీ ముక్కు చాలా బాగుంది, ఏదో రోజు అవకాశం దొరికితే ఖచ్చితంగా కొరికి పారేస్తానని అనేవాడంట. సో ఏదో సరదాగా అంటున్నాళ్లే, నన్ను ఏదో పొగట్టడానికి అలా అంటున్నా అని అనుకుంది. కానీ ఒక ఆహ్లాదకరమైన సాయంకాలం అది ఉంటుంది కదా, సో అప్పుడు ఈ ముక్కుని కొరికి పారేసాడు. ఏదో కామెడీగా అంటున్నాడు కదా అని నిజంగానే చేసాడు అని చెప్పి లబోదీపం అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆమె భర్త మీద కంప్లైంట్ అయితే చేసింది అనమాట. ప్రస్తుతం ఇప్పుడు అతన్ని అరెస్ట్ అయితే చేశారు, ఇంకా శిక్ష అయితే పడలేదు. త్వరలో ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ ని తీసుకురాబోతుంది. అదేంటంటే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కి నెగిటివ్ పాయింట్ సిస్టమ్ అనే దాన్ని అమలు చేయబోతుంది. ఈ నెగిటివ్ సిస్టమ్ పాయింట్ అంటే ఏంటంటే మీరు డ్రైవింగ్ బాగా చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, హెల్మెట్ వేసుకున్నా, లేదా తాగి నడపకుండా ఉన్నా మీకు పాజిటివ్ పాయింట్స్ వస్తాయన్నమాట. ఇన్ కేసు ఇవేమి మీరు పాటించుకున్నా ఉంటే మీకు నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా ఈ అప్డేట్ ని అయితే తీసుకురాబోతున్నారు. కానీ ఎప్పుడు ఎలా తీసుకురాబోతున్నారు అనే డీటెయిల్స్ ఇంకా ఏం చెప్పలేదు. ట్రంప్ తాత మరో కొత్త టారిఫ్స్ ని తీసుకొచ్చాడు అనమాట. అదేంటంటే అమెరికాలో కాకుండా ఫారిన్ ల్యాండ్స్ లో సినిమాలను షూటింగ్ చేసి అమెరికాలో రిలీజ్ చేస్తుంటే వాటికి 100% టారిఫ్స్ ను విధించాలని ఆదేశించాడు అనమాట. సో దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ లో ఏముందంటే అమెరికన్ మూవీ ఇండస్ట్రీ చాలా పడిపోయింది, అమెరికాలో ఎవరు షూటింగ్స్ చేయట్లేదు, పైగా పక్క దేశాలు మంచి ఇన్సెంటివ్స్ ఆఫర్స్ ఇస్తుండడంతో అందరూ అక్కడికి వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తున్నారు కానీ అమెరికాలో చేయట్లేదు. దాని వల్ల అమెరికా ఎకనామీ పడిపోతుంది, అలాగే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా జరుగుతుంది. సో అందుకు గాను నేను ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కి యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కి ఆదేశిస్తున్నాను, ఇకపై అమెరికాలో కాకుండా బయట ఫారిన్ ల్యాండ్స్ లో షూటింగ్ చేసుకొని అమెరికాలో రిలీజ్ అయ్యే ప్రతి మూవీకి 100% టారిఫ్స్ ను విధించాలి. వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్ అని ఒక ట్వీట్ అయితే చేశాడు అనమాట. కానీ అది అమెరికన్ మూవీస్ కా లేకపోతే ఇతర దేశాల మూవీస్ కా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్ అనే దాన్ని బట్టి చూసుకుంటే అమెరికాలో షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి టారిఫ్స్ ఉండవు, క్లారిటీగా చెప్పేశాడు అనమాట. మరి ఇంకా ఏమేం చేస్తాడో అనేది ముందు చూడాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు మంగళ్ పాండే. ఇతను ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. ఈయన రీసెంట్ గా Dream11 లో 39 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 4 crores అంటే 4 కోట్లు గెలుచుకున్నాడు అనమాట. అయితే ఎలా హౌ ఈ Dream11 అనేది బెట్టింగ్ యాప్, అంటే మిగతా బెట్టింగ్ యాప్స్ తో పోల్చుకుంటే ఇది ఒక కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఆ Dream11 ఒక టీమ్స్ ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ టీం గాన మంచిగా ఆడితే దానికి దక్కట్టు మంచి పాయింట్స్ వస్తాయి. సో అప్పుడు ఈ రివార్డ్ అనేది వస్తుంది అనమాట. సో దానికి ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 39 రూపీస్ పేమెంట్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. సో అలా ఈ మంగళ్ పాండే April 29న ఈ పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు 39 రూపీస్ పే చేసి లాగిన్ అయ్యాడు అనమాట. ఒక మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో దాంట్లో ఆ టీం బాగా ఆడింది, అందుకు గాను ఈయనకి మంచి పాయింట్స్ వచ్చాయి. సో అలా ఈయన 4 crores అయితే గెలుచుకున్నాడు. అయితే ఇది అందరికి జరుగుతుందా అంటే జరగదు, ఎవడికో ఒకరికి జరుగుతుంది. 100 కోటి జనాల్లో ఆ ఒక్క అదృష్టవంతుడు ఈడనమాట. ఈ న్యూస్ జరిగిన తర్వాత చాలా మంది వెంటనే వెళ్ళిపోయి ఆ Dream11 లో ఈ 39 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఖచ్చితంగా చేస్తుంటారు. కానీ వాళ్ళకి మాత్రం దెబ్బ పడి ఉంటుంది అనమాట ఖచ్చితంగా. మెయిన్ ఆ Dream11 కావాల్సింది కూడా ఇదే, వాళ్ళు ప్రమోషన్ స్టంట్ ఇది. ఇలా ఎవరికో ఒకరికి బిస్కెట్ పడేస్తాడు, ఆ బిస్కెట్ ని చూసి మిగతా గొర్రె మందలు 39 రూపీసే కదా ఇన్వెస్ట్ చేద్దాం ఏమవుతుందిలే అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆ 39 రూపీస్ కాస్త ఇలా నేరాలు ఘోరాలు జరిగే వాటిల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. వాళ్ళకి ఫండింగ్ వెళ్ళిపోతుంది. మీరు ఊహించుకోండి, ఒక సపోజ్ 1 కోటి మంది యువతగాన 39 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 39 crores అవుతుంది. సో ఆ 39 crores ఎక్కడ ఈ 4
4 crores ఎక్కడ? సో ఆ విధంగా 39 రూపీసే కదా అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ అమౌంట్ కాస్త ఇలాంటి దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఇలాంటి చేయకండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. పెద్ద ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఒక గుండా ఆయన, డబ్బులు ఎవరికి ఊరికే రావని. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. సో ఇది లాస్ట్ 24 hours లో జరిగిన విశేషాలు అయితే. సో వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.